హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? ప్రభుత్వం అంటే వైఎస్ఆర్పీ రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ సార్ ధర్మవరంలో సన్మానులు కేతిరెడ్డి రావాలని కోరుకుంటున్నాము. మంచి అభివృద్ధి పథకాలు అన్ని బాగా చేసినారు. ఓకే ప్రజల్లో ప్రజల్లో బాగా కలిసిపోతున్నాడు. ఓకే డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటాడు రెస్ట్ లేకుండా. ప్రజల్లో గుడ్ విల్ అనేది తెచ్చుకుంటున్నాడు బాగా. ఓకే సరే సార్, టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుందంటారా ఈసారి ఏమన్నా? ప్రజల్లో ఆ ప్రభావమే కనపడలే. ఓకే ఆ పార్టీ బలాలు ఎట్లుంటాయి అనేది మన తెలుసు. పార్టీలో మాత్రం ఇప్పుడు వైసీపీకే ముగ్గుగా ఉంది. ఓకే, ఇక్కడ బీజేపీ నుంచి కూటమిలో బాగా బీజేపీ నుంచి సూర్య గారికి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆయన ఎలా ఉంటది? పరిటాల శ్రీరాములు గారు అయితే ఎలా ఉంటది ఫైట్? ఇక్కడ పరిటాల శ్రీరాముకు వాళ్ళిద్దరికి స్ట్రైట్ ఫైట్ ఉంది. ఒకరికొకరు పొంతం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఒకరిగా చేసిందంటే అంత బలంగా ఉంటుంది. కొంచెము టఫ్ ఫైట్ ఉంటుంది. గెలుపు మాత్రం కేతిరెడ్డి టఫ్ ఫైట్ గా ఉంటుంది. అది సూర్యకి ఇస్తే టీడీపీ టికెట్, బీజేపీకి ఇస్తే అంత బ్యానర్ అంత లేదు కదా. అది మీ పేరు? పక్కిరప్ప. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని సార్? అభిమానం. మరి ఇక్కడ ఈసారి ఎవరున్నారు అంటే బీజేపీ టీడీపీ కూటమిలో బీజేపీ నుంచి సూర్య గారికి ఇస్తా అంటున్నారు. ఇస్తే ఎలా ఉంటది? విన్ అవుతారు. మరి టీడీపీ నుంచి ఒకవేళ శ్రీరాములు గారికి ఇస్తే ఎలా ఉంటది? శ్రీరాములకి ఇచ్చినా విన్ అవుతాడు. ఎవరికి ఇచ్చినా విన్ అవుతారు. ఓ ఇన్ కేసు ఇద్దరికి సపోర్ట్ చేసుకుంటారు, ఒకరికి ఒకరు సపోర్ట్ చేయకుండా సింబల్ తో బయటపడతారు. సింబల్ తో బయటపడతారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుందన్నారు? టీడీపీ. ఎందుకని మేడం? ఎందుకంటే ఏమో అంటే మీరు అభిమాన టీడీపీ అభిమాన? కొద్ది ఈ తరతరాల నుంచి టీడీపీ అభిమానులు మేము. బట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. జగన్ గారి పరిపాలన విధానం ఎలా ఉందంటారు? జనందైతే ఈసారి టీడీపీ వస్తుందనే ఉన్నారు. అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన పెద్దగా ఎవరికి ఇబ్బందికరంగానే ఉంది ప్రజలకైతే. ఆ పరిపాలన గురించి బయట చెప్పుకోవడం అయితే బాగాలేదు. సో ప్రభుత్వం మారాలంటారు? మారాలి, ఖచ్చితంగా మారితేనే బాగుంటుంది ప్రజలకి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు బాగుంటది? ఎవరు వచ్చే మనం ఇట్లే ఉంటామా? వాళ్ళు అందరూ బాగా సంపాదించుకుంటారా? ఎప్పుడు వచ్చినా మన పరిస్థితులు అయితే ఉంటాయి. దాని గురించి మన పరిస్థితులు మారాలంటే ఎటువంటి రాజకీయ పార్టీలు రావాలి? 100 మంది గాంధీతాతలు వచ్చినా మార్చలేరు. ఓకే, 100 మంది గాంధీ మాట్లాడారా? అంతే. మన బదులు మనం మార్చుకోవాలన్నారా? పని చేస్తే డబ్బులు అంతే. ఓకే, ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? ఎవరు వచ్చినా బాగుంటాం, మనుషులు అయితే ఉంటాము. సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు చంద్రబాబు గారా? చంద్రబాబే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. మేము చంద్రబాబు వల్లే తెలుగుదేశం వల్లే. ఎందుకని? ఏం ముందు నుంచి 30 ఏళ్ళ నుంచి అట్లా ఉండాము, అందుకే చంద్రబాబు రాళ్ళంటాం మేము. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. మీకు బాబు గారు కావాలి? కావాలి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? అది తెలుసు సార్, ఇంకా అది ఎలక్షన్స్ బట్టి ఉంటుంది సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చూస్తున్నారు కదా సార్. చెప్పండి సార్. టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన పక్క. ధర్మవరంలో ఎవరైతే బాగుంటుంది క్యాండిడేట్? కేతిరెడ్డి గారు వస్తారా? మరి వైసీ టీడీపీ జనసేన పొత్తులో సూర్య గారికి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎలా ఉంటుంది ఫైట్? సార్ పౌరట ఇది రావడం బట్టి పబ్లిక్ బట్టి ఉంటుంది. ఇక్కడైతే కేతిరెడ్డి బాగుంటాడు. ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఇక్కడ ధర్మవరంలో టీడీపీనే. ఎందుకని? ప్రభుత్వం బాగాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన బాగానే ఉంది. ఇక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారి పరిపాలన? కేతిరెడ్డి కూడా పని బాగా చేస్తారు. మళ్ళీ వస్తారన్నారు ఈసారి? రావచ్చు. ఓకే, జగన్ గారి పరిపాలన బాగుంది. ఏం నచ్చిందమ్మా ఈ పరిపాలన? బాగుంది అని వరకు తెలుసు. మా పథకాలన్నీ వచ్చినాయి నాన్న. మళ్ళీ వస్తారంటారా? దైవాదినం నాన్న, మనం చెప్పే కాదు కదా. మా వరకేమో బాగుంది నాన్న. బాగుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు వస్తారు. ఎందుకని? డెవలప్మెంట్ చేస్తాడు. జగన్ గారు చేయట్లేదు అన్నారా?
ఏం లేదంట. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ ధర్మవరంలో? ధర్మవరంలో శ్రీరామ్ గారే ఎమ్మెల్యే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పొత్తులో భాగంగా సూర్య గారికి ఇచ్చే అవకాశం ఉన్నాయి అంటున్నారు. అదే ఫైట్ జరుగుతుంది. చాలా మటుకు శ్రీరామ్ గారికి ఇస్తారని మేము ఆశతో ఉన్నాం. శ్రీరామ్ గారికి ఇస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుంది? గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, అంటే ఒకే ఇంట్లో 2 టికెట్లు ఇస్తారా, పక్క పక్కన ఇస్తారన్నారా? అది కూడా ఆప్షన్ ఉంది. ఏం చేస్తుందో చూడాలి. ప్రభుత్వం బాగుంటున్నారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే మనకు మంచి చేసిన వాళ్ళని రావాలనుకుంటాం కానీ ఎవరైనా మంచి కావాలని ఎవరిని అనుకోం కదా. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగుందినా, ఎవరెవరి పథకాలు వాళ్ళకి అందట్టుగా అందుతాయి. ఊరికి అందినా గానీ అందలేదు అనేది బాగుండదు. కరెక్ట్ గా సాగుతుంది. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరికి నచ్చాలంటే కార్డు జగన్. అదే మన ఇంట్లో సంసారం మనం చూసుకునే బరువు అవుతుంది. ఇంతమందిని చూసుకోవాలంటే కరెక్టా? ధర్మవరంలో సార్ ఎవరు వస్తారు? వస్తారు. మరి బీజేపీ టీడీపీ పొత్తులో సూర్య గారు అంటున్నారు ఇక్కడ. అంటున్నారు ఈసారి కాంపిటీషన్ మామూలే అయితే వస్తారు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ ఏమి లేవు ఇక్కడ. ఈఎస్సీ అన్నాడు, ఇప్పుడు ఇంకా వదలలేదు. ఎలా ఇప్పుడు అమ్మఒడి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, పీజీ రియంబర్స్మెంట్ చేస్తాడు. స్టూడెంట్ నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. ఇంకొకటి ఏమంటే మన డిగ్రీ స్టూడెంట్లు ఎగ్జామ్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్టిఫికేట్ ఉన్నారు రాక, అమ్మఒడి రాక, అది కాలేజీ వాళ్ళు చూసుకుంటే సరిపోయేది. బట్ ఫార్మర్స్ కి ఏం యూజ్ లేదు. మరి ఇక్కడ ధర్మవరం మేబీ సూర్య గారా లేకపోతే శ్రీరామ్ గారు అన్నారు? తప్పుగా ఉందండి. అది తప్పుగా ఉందా? అవునండి. ఓకే, చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ జగనే. ఇక్కడ ధర్మవరంలో పార్టీ వస్తే బాగుంటది? ఆ పార్టీ అని చెప్పదు. జగన్ గారి పరిపాలన ఉంది? అట్లే ఉన్నాయి. అన్ని అట్లే ఉన్నాయా? ఓకే, జగన్ గారి పరిపాలన ఉందండి. బాగుందా? ఈసారి వస్తారంటారా? వస్తాడు. ఇక్కడ ధర్మవరంలో ఇక్కడే ముందర కేతిరెడ్డి గారా? ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ బాగుందంటే ఇప్పుడుండే ప్రభుత్వమే బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మళ్ళీ వస్తుందంటే ఈసారి? ఖచ్చితంగా వస్తుంది సార్. ఇక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి సార్. ఓకే, ఈసారి టీడీపీ బీజేపీ పొత్తులో ఇక్కడ బీజేపీకి సూర్య గారికి ఇస్తా అన్నారు. ఇస్తే ఎలా ఉంటది ఇక్కడ? సరే, పెద్దగా ఉండదు సార్. ఇక్కడ బీజేపీ అంత ఇదేం లేదు. ఇక్కడ టీడీపీ సపోర్ట్ చేస్తుంది కదా. ఏం సార్ అంత ఇది లేదు సార్. కేతిరెడ్డి బాగుంది. కేతిరెడ్డి బాగుంది. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. నిరుద్యోగ పాలన, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. మొత్తం అన్ని నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. జగన్ రెడ్డి డబ్బులు ఇచ్చినారు కానీ ఏ మాత్రము అభివృద్ధి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇక్కడ లోకలే కేతిరెడ్డి గారా లేకపోతే సూర్య అంటున్నారు? ఇక్కడ బీజేపీకి అంటున్నారు. సూర్యకి మాకి ఉంటే శ్రీరామ్ గారికి ఇచ్చింటే బాగుండు అని. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలోనా? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు గారు. ఇక్కడ ధర్మవరంలో ప్రెసిడెంట్ కేతిరెడ్డి మన్నయ్య ఉన్నాయి. కేతిరెడ్డి గారు వస్తారా? అంటే సూర్య గారు అంటున్నారు. లేనా వాళ్ళకి టికెట్ లేరు నాకు తెలిసినంత వరకు. అంటున్నారు బీజేపీ ఇంకేసి ఇస్తే సూర్య గారికి ఇస్తే? శ్రీరామ్ గారు అయితే ఎవరికి ఇచ్చినా కేతిరెడ్డి గారేనా? 30 ఏళ్ళ నుంచి చూస్తానా టీడీపీ లేదు, అంత ఫాలోయింగ్ లేదు, పడిపోయింది. ఇప్పుడు బాగుంటది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? అందరినీ చూసినాం అందుకే. ఈసారి చూద్దామన్నా. మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పడుతుంటారా? పడచ్చు. మరి ధర్మవరంలో ఎవరు వస్తారు? ధర్మవరంలో సూర్య గారు అంటున్నారు. వరదాపురం సూర్యకి వస్తానంటారా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆయన రావాలా? జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఓకే మేడం, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన మీకు బాగా? అందరికి బాగా సహాయం చేస్తారు. ఓకే, మీ నియోజకవర్గం మేము
ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఓకే, జగన్ గారు. ధర్మవరంలో కేతిరెడ్డి గారు. ఎందుకని వైసీపీ అన్నారు? ఎక్కువ సమస్యలు ధర్మవరం అయితే సమస్యలు ఎక్కువ తెలుసుకున్నారు, లోకల్ గా బాగా తిరుగుతాను. సో ఈసారి అయితే వస్తున్నారు వైసీపీ మళ్ళీ. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ గారు. ఎందుకని? అంటే మనకు పనులు అనుకూలంగా అన్ని బాగా చేశాడు మనకు. ఆయన రావాలని మాకు ఎమ్మెల్యే కూడా ఈయన రావాలని అనుకోండి. ఎవరు? కేతిరెడ్డి గారా? కేతిరెడ్డి గారు రావాలి మాకు అన్ని పథకాలు బాగా అందుబాటు చేసినాడు, అనుకూలంగా అన్ని బాగా ఇచ్చినాడు. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? ఎవరైనా ఓకేనా? బెటర్ కదా. ఎవరైనా ఓకేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? రకంగా నార్మల్ గా ఉంది. ఇక్కడ ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిసినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందరా? ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? అది ఓటు వేసే వాళ్ళకే చెప్పాలి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఏదైనా బాగుంటుంది, ప్రజలకి ఏదైనా ఒకటేనా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారు, 90% రావాలి. ధర్మవరంలో 90% ఆయన కేతిరెడ్డి ఎమ్మెల్యే. కేతిరెడ్డి గారు వస్తారు. వైసీపీ, జనసేన, బీజేపీ అనే పోలాట ఉంది కానీ ఎవరికి టికెట్ అనేది కన్ఫర్మ్. సూర్య గారు అంటున్నారు, సూర్య గారికి ఇస్తారండి బీజేపీకి. ఆయనకి ఇస్తారు. ఇస్తే ఎలా ఉంటది? ఇస్తే ఆయనకు పార్టీ సింబల్ లేదు కదా, మాక్సిమం అవేర్నెస్ లేకపోవచ్చు. ఫ్లవర్ ఉంది కదా, కమలం ఉంది కానీ ఇక్కడ ఎక్కువ లేరనుకున్నా. ఎక్కువ టీడీపీ సపోర్ట్ చేస్తారు కదా, టీడీపీ సపోర్ట్ చేస్తారు కానీ టీడీపీ సింబల్ అయినంటే బాగుండదు అంటారా? టీవీ సింబల్ ఉండింటే టఫ్ ఫైట్ ఉండేది. సో సింబల్ మార్కెట్ కొంచెం బాగుంటుంది, ఇద్దరు కొద్దిగా ప్లస్ అవుతుంది, కాకపోతే టఫ్ ఉంటుంది. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటుందంటారు? ఏదొచ్చినా పర్లేదు, ప్రజలు బాగుంటారు. ఏదొచ్చినా పర్వాలేదు. ఓకే, సీఎం జగనే. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? భారీగా నచ్చింది. భారీగా నచ్చిందా? మరి ఇక్కడ ఎవరు వస్తారు ధర్మవరంలో? ఈసారి ధర్మవరంలో ఎవరు వస్తారు? కేతిరెడ్డి గారు, సూరి? కేతిరెడ్డి గారు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగనే వస్తాడు అనుకున్నాం. జగన్ గారు వస్తారు. మీరు ఎక్కడ? మాదైతే పుట్టపర్తి సత్యసాయి జిల్లా. అభ్యర్థి ఎవరు? శ్రీధర్ గారు. ఎక్కడ? కేతిరెడ్డి. మార్చే అవకాశం లేదా? మార్చే అవకాశాలే తెలియవు. మరి టీడీపీ నుంచి ఏమో పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చారు. అవును. ఎలా ఉంటుంది ఫైట్ అక్కడ? లేదు అనుకున్నాం. అయినా శ్రీధరెడ్డి వస్తాడు అనుకుంటున్నాం. శ్రీధరెడ్డి గారు ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా అభివృద్ధి కావాలి. అంటే జగన్ గారు ఎలా చేశారు? అభివృద్ధి చేయట్లేదు అన్నారా? చేసినారు కానీ నీకు అలా కొంచెం చేయాలంటారు. చేయాలా, పెట్టాలా, అభివృద్ధి చేయాలా, ఇంతవరకే. ఇప్పడానికి లేదండి, ఇద్దరు టఫ్ గా ఉన్నారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. ఇక్కడ వైసీపీ నుంచి ఏమో కేతిరెడ్డి గారు ఉన్నారు, టీడీపీ గారు బీజేపీ పొత్తులో సూర్య గారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇచ్చినారు కదా, ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉందంటే ఫైట్ ఇక్కడ? టఫ్ గానే ఉంది. ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు? ఇద్దరు రెండు కత్తులు. ఓకే. చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఎవరైనా ఒకటే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? అది ఉండాలి, అంత మంచికి కొన్ని ఇబ్బందిగా ఉండాలి. కొన్ని అన్ని లేదు, కొన్ని ఈసారి మారే అవకాశం ఉందా? ప్రభుత్వాలు మారే అవకాశం ఉందంటారా? అది ఏమో అందరూ నిర్ణయించుకోవాలి, నేను ఒకటి నిర్ణయించుకుంటే కాదు కదా. మీ అభిప్రాయం ఉన్నారు? మా అభిప్రాయం అంటే ఎవరు వచ్చినా ఒకటే మాకైతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. ఇక్కడ కేతిరెడ్డి గారు పర్లేదు. వస్తామంటారు సార్ మళ్ళీ ఇక్కడ? దాన్ని బట్టి ఉంటుంది. అంటే టీడీపీ, జనసేన కలిసినాయి కదా, ఎలా ఉంటుంది ఫైట్ అంటారు ఇక్కడ? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే టికెట్ ప్రకారంగా మామూలుగా అయితే మేము పార్టీల గురించి కాదు మాట్లాడుతుండేది. ఒకటి మన సైకిల్ గుర్తు అయితే ఒక ధర్మవరం నియోజకవర్గంలో గెలుస్తుంది. వేరే పార్టీలు నీ పొత్తుల ప్రకారంగా నువ్వు ఎవరికి ఇచ్చినా గానీ గెలిచదు. ఒకటి ఒక ఫ్యాన్ చెప్తే ఏది గెలిచదు. ఎందుకంటావా? అది కూడా చెప్తాను, కారణాలు కూడా చెప్తాను. ఈడ ఇంత ముందు ఈ
బీజేపీకి ఇస్తామంటున్నారే, ఇంకా ఇయలేదు, ఇస్తామంటున్నారే. ఆయనకు ఇంత ముందు ఒక ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ పోయినాడు. మళ్ళీ వచ్చి మన పరిటాల శ్రీరామన్నయ్య వచ్చి 4.5 సంవత్సరంలో మనం కష్టపడినది, మనం ఆయన చూసినది, ఆయన పార్టీకి అండదండలు ఉన్నాడు. పల్లెల్లో ఏం జరుగుతోంది, ఏమి కథ, ఏం ఉద్దేశంగా ఏం జరుగుతోందని రౌడీజాన్ని అన్ని అండకట్టుకొని ఆయన మాట్లాడి ఆయన విధానం చూసి ఆయన్ని ఎందుకు మన పార్టీకి అని చెప్పేసి కార్యకర్తలు కూడా బయటకు వచ్చేసి మనం ఈ పొద్దు టీడీపీ జెండా ఇంత హెవీలో జరిగిందంటే ధర్మవరంలో ఒక మన పరిటాల శ్రీరామన్నయ్య తప్పితేకంగా ఎవరితోనూ కూడా కాదు, అది ఎవరితోనూ కూడా కాదు. ఎందుకంటే ఈ పొద్దు నువ్వు నిన్న మొన్న పార్టీకి మారినోనికి టికెట్ ఇస్తే ఈ పొద్దు గెలిపించాడంటే కారణం అది కాదు. శ్రీరామ్ గారు అయితే బాగుంటుంది. ఇక్కడ శ్రీరామ్ బాబు అయితే పక్కా గెలుస్తాడు. శ్రీరామ్ బాబు తప్పితే ఎవరు కూడా ఏ పార్టీ కూడా గెలిచదు. లక్ష్మణ చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ధర్మవరంలో తెలంగాణ కేతిరెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఈ పథకాలన్నీ బాగా వస్తున్నాయి, అన్ని బాగా చేస్తున్నారు. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సీఎం మొత్తం బాగుంది. ఇప్పుడుండే సీఎం ప్రజెంట్ సీఎం జగన్మోహన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ ధర్మవరంలో మా ధర్మానంగా చిన్న పల్లి మాది ఎర్రపల్లి చీకేపల్లి మండలం. అవును, మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి రాప్తాడా? ఓకే, మరి అక్కడ వస్తారు ఈసారి ఆయన వచ్చాడు మళ్ళా. ఎవరా? ప్రకాష్ రెడ్డి గారు. ఓకే, ఎందుకంటావా జనాలు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇప్పుడు చిన్న పిల్లలు చదువుల కోసము మనము ఒకసారి మా తల్లిదండ్రులు లేరు, హాస్టల్లో నిక్కర్ తిరిగిపోయి పక్కలు పెట్టుకున్నాం. సంబంధంగా ఈ రోజు బట్టలు సూలు అన్ని ఇస్తున్నాడు. అన్నము చిక్కిలంటే ఏమి ఎంత స్పెషల్ అది చాలా అనుకోవాలి అంతే మనం. సో జగన్ వస్తామంటారు మళ్ళీ? ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ఏందో చంద్రబాబు నాయుడు ఆయన పెద్దవాడు అనుకో 14 ఏళ్ళు ఉంది కదా. ఈ వద్దు ధర్మాల్లో ఇన్నిళ్ళు ఇంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయన దేవుళ్ళు అందరికి దేవుడు 2 కాలనీలు ఇచ్చిపోయారు. ఈ రోజు జగన్ సీఎం వచ్చినాక ఎన్ని ఇండ్లు ఎక్కడ 7 ఊరు 6 ఊరు అయిపోయినాయి. అంతకంటే ఇంకేం నిధులు పంప. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారు. మరి ఈసారి పరిటాల సునీత గారు పోటీ చేస్తారు అక్కడ నుంచి కదా, ఎలా ఉంటుంది ఫైట్? ముఖాముఖిగా ఉంటుంది. ఓకే, ఇంకా జగన్ గారు పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది? బాగుంది. అమ్మఒడి ఆశయాలన్నీ చెప్పినట్టు నెరవేర్చినాడు కాబట్టి, ఏం చెప్పినావో అవన్నీ చేసినాడు కాబట్టి మాకు ఇంట్రెస్ట్ లైన్ మీద. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? తగ్గచ్చు ఈసారి అంతే. ఎందుకని? ముఖాముఖి ఉంది కదా ఈసారి. ముఖాముఖి ఉంది. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఏపీలో వచ్చేది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 100% దాంట్లో అయితే అనుమానం అయితే లేదు. సీట్లు తగ్గొచ్చు కానీ అతనేమో 175 అంటున్నాడు. అది సాధ్యమయ్యే పని మీద కాదు, అది వాళ్ళ ధైర్యం గుద్ది అంటున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ పక్కా వస్తుంది. నెక్స్ట్ సీఎం అవుతాడు, జగన్ అవుతాడు. ఆ ధర్మాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ కేతిరెడ్డి 100%. దాంట్లో అనుమానం లేదు. ఈసారి ఎన్ని వస్తాయి మీ అంచనా ప్రకారం? ఎన్ని వస్తాయన్నారు? పోయిన 5 ఏళ్ళలో 122 వచ్చింది కదా. అంటే ఒకటి వినిపిస్తుంది, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎప్పుడు ఇన్ని పథకాలు ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళ ఆయన కూడా చేయలేదు సార్ ఈ పని. లాస్ట్ టైం ఎటువంటి రూపాయి ఇవ్వకుండా 150 సీట్లు వచ్చినాయి. మరి ఈసారి ఎంత అవుతుంది అంటారు? మాకు అంత ఐడియా అయితే లేదు. నెక్స్ట్ సీఎం అయితే 100% సీఎం అయితే అవుతాడు. సీఎం ఆహ్వానం లేదు. మరి ఇక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఉన్నారు. టీడీపీ నుంచి సూర్య గారికి కానీ పరిటాల శ్రీరామ్ గారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇస్తే ఫైట్ ఎలా ఉంటది? శ్రీరాములకు ఇస్తే ఏమి ఎంత పెద్దగా ఉండదు. సూర్య గారికి ఇస్తే కొంచెం ఫైట్ టఫ్ ఉంటుంది. తక్కువ మెజారిటీతో సూర్యన రావచ్చు, లేకపోతే కేతిరెడ్డి రావచ్చు. తక్కువ మెజారిటీతో గెలుస్తారు ఇద్దరు. తక్కువ మెజారిటీ ఇద్దరికి ఛాన్స్ ఉంది. ఈ పిల్లోడు శ్రీరాములు అనే పిల్లోడికి అంత ఆహ్వానం లేదు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ చేస్తా ఉన్నాడు కదా, బాగానే చేస్తున్నారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధర్మవరమేనా? పెనుగొండ. ఓకే, పెనుగొండలో ఈసారి మరి అభ్యర్థిని మార్చారు కదా వైసీపీ వాళ్ళు. శ్రీచరణ్ గారిని ఎవరు ఇచ్చారు? అదే కళ్యాణ దుర్గం నుంచి మార్చారు. ఎందుకని మార్చారంటారు? ముందు క్యాండిడేట్ సర్లేదు అనేది ఏదో మార్చినారు కదా. అంటే కళ్యాణ దుర్గంలో కూడా ఏమి చేసింది ఏమి లేదు అన్నారు జనాలు అక్కడ.
చేస్తాం. ఇప్పుడైతే కొత్తగా వచ్చినారు కదా, కొత్తగా వచ్చింది తెలియదు. కవిత గారికి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది ఫైట్ అంటారు అక్కడ? వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసినాయి కదా, ఆ ప్రభావం జగన్ గారి మీద ఏముంటుంది అంటారా? ఏముండదు. ఈసారి మళ్ళీ వస్తారు సీఎం గారు. ఓకే, చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? మంచి పని చేస్తా ఉంటారు. జగన్ గారు చేయట్లేదా? జగన్ గారు అలాంటి పని కూడా చేస్తా ఉంటారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. నిన్న బాగుంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? ఏమో చెప్పలేను. ప్రజలు ఎట్లయినా మారచ్చు. ఓకే, జగన్ గారు ఎలా చేస్తారు? జగన్ కే మాకేం సాయం చేసినారు. ఏం సాయం చేయలేదా? చేశారు. ఏం చేశారు? 18,000 చేశారు. ఇంకా ఈ దఫా చేయలేదు. మరి ఎప్పుడు మీద ఎవరు? ఇక్కడే గేట్ ధర్మారం కాదు, పేదిండి. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే జగన్ ప్రకాష్ రెడ్డి. రాప్తాడా? ఓకే, మళ్ళీ వస్తారైనా? వస్తాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బానే ఉంది. ఈసారి వస్తారంటారా మళ్ళీ? హోరావరిగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మేము కొత్త చెరువు నుంచి వస్తున్నాం. అంటే మీది ఎన్ని నియోజకవర్గం? పుట్టపర్తి. మరిసారి అక్కడ సబితా గారు ఉన్నారు టీడీపీ నుంచి, తర్వాత కొత్తగా మళ్ళీ మార్చారు వైసీపీ నుంచి ఏమో శ్రీచరణ ఆమె వచ్చారు కదా. ఎవరు గెలిచే అవకాశం ఉంది అక్కడ? చెప్తున్నాను కదా, హోరావరిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం బాగలేదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఏ నియోజకవర్గం మీది? మాదా ధర్మవరం. బాగోలేదు సార్. లేదు. ఎందుకని అంటే పథకాలు అన్ని ఇస్తున్నారు కదా, పథకాలు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఇస్తా అంటే ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఏం ఉపయోగపడుతున్నాయి? విద్యా దీవెన ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఉపయోగపడుతుంది? చదువుకే ఉపయోగించలేదు కదా. అలాంటప్పుడు కొన్ని స్కూల్ కేటాయించండి. తక్కువ జనాలు ఉండే వాళ్ళు వినియోగించుకుంటారు కదా, దాని వల్ల ఉపయోగం. 45 years డబ్బులు ఇస్తున్నారు, 18,000 ఎందుకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు? అది వేస్టే కదా. 10,000 ఇస్తున్నారు అందరికీనో, ఏం ఉపయోగం? 10,000లో ఏమొస్తాయి? అవన్నీ వేస్టే కదా. అర్థం వీళ్ళకి చెందుతా అంటే అర్థం తినేస్తున్నారు. ఏం ఉపయోగం? దాని వల్ల లాభం లేదు కదా. సో ఉచిత పథకాలు లాభం లేదంటారు? లేదు. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉండే వాళ్ళకు కార్డు లేదంటే 10 ఎకరాల భూమి ఉండే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు కదా. నువ్వు రేషన్ తీసేయడం తప్పు కదా. మధ్యతరగతి తెలుగును ఓసీ వాళ్ళు చాలా ఉంటారు. ప్రతిసారి బీజేపీ వాళ్ళకే, బీసీ వాళ్ళకు, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కేటగిరించడం తప్పు చాలా వరకు. సో సార్ అయితే మరి ఎవరు వస్తారనుకుంటున్నారు? మరి సార్ మీరు ఎవరు వస్తారని కాదు, ఎంతసేపు మనము ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆలోచించాలి. అంతవరకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పలే. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 పెట్టరంటారు, 1 పెట్టరంటారు? ఒకటి చేసుకోవడానికే డబ్బులు లేదు, 3 ఎన్నడు చేస్తాడు. మనం ఒకటి చేయడానికే కాలేదు, 3 ఎన్నడు చేస్తాడు. ఉండేది ఇంప్రూవ్మెంట్ కాలేదే మన రాష్ట్రము. 3 రాష్ట్రాలు ఎన్నడు చేస్తాడు? 3 రాజధానులు. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటుందంటారు? సార్ మాది సత్యసాయి జిల్లా, హిందూపురం సార్. చెప్పండి, బాగా చేశారు లాస్ట్ 2 times. బాలకృష్ణ గారు బాగానే చేసినారు సార్, 2 సార్లు బాగానే చేసినారు. ఈసారి వైఎస్ఆర్ తెలుగుదేశం హోరావరిగా ఉంది సార్. హోరావరిగా ఉంది సార్. ఎలాంటి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. దానివల్ల ఈసారి మన హిందూపురం కాన్స్టిట్యూంట్ కొంచెం హోరావరిగా ఉంటుంది. వైసీపీ అభ్యర్థి దీపిక గారికి ఇచ్చారు కదా అక్కడ. అదే దీపిక గారు కొత్తగా ఇచ్చినారు సార్. ఆమె పోటీ ఇవ్వగలంటారా? గట్టి పోటీ ఇస్తుంది సార్. ఈసారి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అందరూ బాగా తీసుకున్నారు, మంచి జరిగింది సార్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఇక్కడ పరిశ్రమలు లేవు, యూత్ ఉద్యోగాలు లేవు. డబ్బులు ఇస్తాను, అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు కావాలి. మరి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ధర్మవరంలో? శ్రీరామ్ గారా లేకపోతే సూర్య గారా? సూర్య గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుకుంటున్నారు మా ఆంధ్ర పరిపాలన గురించి జనాలు? చెప్తాంటారు, బాగా చేస్తాంటారు. జగన్ అని చెప్తారు. జగన్ గారు రావాలనుకుంటున్నారా, చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారా?
ఈ రెండు ఈక్వల్ గా ఉన్నారు. ఎవరు వస్తారనే గ్యారంటీ లేదు, అంత నమ్మకం. మీ కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టినట్టున్నారు కదా? ఉచిత సిద్ధరామయ్య వాళ్ళు ఉచిత బస్సులు పెట్టినారు, ఇస్తాండారు. ఎలా ఉంది మీకు ఉచిత బస్సు? బాగుందా? బాగుండదు. బాగుంది. ఓకే. మా ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు ఉచిత బస్సు ఇస్తా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్ అయిన తర్వాత. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మేలు ఏం లేదన్నా. వైశాస్కో ఏమి చేయట్లేదా? ఏం లేదు మాకు. ఏదంటే తక్కువ ఉందంటే ఎక్కించుకుంటే రాదు. వైశాస్కి ఏం రాదు సార్ మాకు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా వరెస్ట్ ఉందా? మీ నియోజకవర్గం ఇది అయితే ధర్మవరమేనా? ఓకే. మరి సార్ టీడీపీ జనసేన కలిసినాయి కదా, బీజేపీ మద్దతు ఇస్తారు సార్. సాటి మీద మద్దతు ఇస్తారు. ఓకే. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు 100%. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సోమందేపల్లి నుంచి వచ్చారు. అంటే అది నియోజకవర్గం? పెనుగొండ నియోజకవర్గం. చెప్పండి, పెనుగొండ మరి సారి మార్చారు కదా ఎమ్మెల్యే? మార్చారు, కానీ సబితమ్మ వస్తే మేలు. క్యాండిడేట్ పరంగా సబితమ్మ వస్తే బెటర్. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి కదా. కొత్త క్యాండిడేట్ ఎలా చేస్తారు తెలియదు. ఇంతకు ముందు టీడీపీ. ఓకే. ఉంది 90% ఉంది. 90% ఉంది. కాదు, పైన మాత్రం వైసీపీ రావాలి. ఓకే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్. ఎందుకని? సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చాడు కదా సార్ పేదలకి. ఓకే. పథకాలు ఇచ్చారు, బాగున్నాయా? బాగున్నాయి సార్. మరి మీ ఎమ్మెల్యే గారు మార్చారు కదా సార్? అక్కడ మార్చినా కూడా వైఎస్ఆర్ వస్తుంది సార్. వైఎస్ఆర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన అన్ని పనులు బాగా చేసినాడు. ఆరోగ్యశ్రీ పెట్టినాడు, విద్యాదీవెన పెట్టినాడు. ఓకే. అని ప్రతి ఒక్క పథకాలు పెట్టినాడు. ఓకే. మీది నియోజకవర్గం ఎక్కడ సార్? ధర్మవరం. తాడుమారు మండలం. ఓకే. ఈసారి వస్తారైనా? వస్తారు. కేతిరెడ్డి గారు వస్తారు. ఓకే. చెప్పమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? అంటే మంచిది కదా, బాగా చేస్తాడు అన్ని. జగన్ గారు చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదా? చేయలేదు సరే. ఏ ఊరు? మీ నియోజకవర్గం ఏదమ్మా? ధర్మవరమే. ఓకే. టీడీపీ వస్తే బాగుంటుంది అంటారు. ఓకే. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇదే వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్. ఓకే. ఎందుకని అంటారు? ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాడు కాబట్టి, ప్రజలందరికీ, రైతులకు అందరికి ఇచ్చాడు కాబట్టి అందరూ దాన్ని కోరుకుంటారు. మీ నియోజకవర్గం? మాది సింగమల నియోజకవర్గం. సింగమల. ఓకే. పద్మావతి కదా? పద్మావతి లేదు సార్, ఎత్తిపోయింది. పద్మావతి గీలేదు కదా సరే సరే. అవునవును. రామాంజనేయులకి ఎవరికి ఇచ్చారు అది. ఓకే. వస్తారంటారు వైసీపీ అక్కడ? వస్తుంది. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని టీడీపీ? ఇప్పుడు ఇతను ఏం చేయలేదు కదా. జగన్ గారు ఏం చేయలేదంటారా? చేయలేదు. సంక్షేమ పథకాల రూపంలో చాలా అమౌంట్ ఇచ్చారు కదా. ఎవరికి ఇచ్చినాడు? కొందరికి ఇచ్చినాడు, ఎవరికో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చినాడు. ఓకే. ఇది ఏ నియోజకవర్గం సార్? పుట్టపర్తి నియోజకవర్గం. పుట్టపర్తి. ఓకే. సార్, టీడీపీ వస్తారు పుట్టపర్తిలో? చెప్పలేం, కావచ్చు. ఓకే. ఏపీలో ఉమ్మడి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా రేట్లు పెరగడము, ఓకే, ఎక్కడ చూసిన అరాచకాలు, ఓకే, ఈ వ్యవస్థల్ని తన నియంత ద్రోహంలో వ్యవహరించడము, అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అనమాట. ఓకే. ప్రజలు ఎడ్యుకేటెడ్ అయినాడు, కాసుకోవాలి అనమాట. మరి ధర్మవరంలో ఈసారి టీడీపీ బీజేపీ కూటమిలో సూర్య గారికి గణిస్తా అంటున్నారు. సూర్యకి ఇస్తే ఆయన ఒక ప్రణాళికబద్ధంగా ముందు గత 5 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కూడా బాగా కంట్రోల్ ఉండేది. ఇప్పుడు రాబోయే కాలానికి కూడా కంపల్సరీగా భారీ మెజారిటీ తిరుగుతారు. భారీ మెజారిటీ. ఓకే, చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి సూర్య వస్తే బాగుంటుంది. సూర్య గారు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఆయన ఇంతకుముందు బాగానే చేసినాడు, అందుకోసం. అంటే కేతిరెడ్డి గారు ఇక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. సరే, టీడీపీ జనసేన బీజేపీ కూటమి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్వాలేదు. ఈసారి వస్తానంటారా మళ్ళీ? అవకాశాలు ఉన్నాయి కదా. ఓకే. ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. ఈసారి గెలుస్తారంటారా? గెలుస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది, పర్వాలేదు. బాగుంది. ధర్మవరంలో కేతిరెడ్డి గారు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నాం. మళ్ళీ వస్తారంటారు ఆయన? వస్తాడు, మామూలు గుడ్ మార్నింగ్ పోనీ వస్తా అంటాడు.
బ్రిడ్బాని ప్రోగ్రామ్ కి వస్తా ఉంటాడు, ఆ పని బాగానే వస్తా ఉంటారు ఈసారి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి జగన్ చేసినాడు కానీ లోకల్ నాయకుల వల్ల కొద్దిగా ఎమ్మెల్యేకి బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది. లోకల్ నాయకుల వల్ల కొడుకు చేసే కబ్జాలు, దాని వల్ల ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లం గా ఉంది. మీరు ఉరవకొండ గురించి చెప్తున్నారా? ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారు అబ్బాయా? విశ్వేశ్వరరెడ్డి గారు అబ్బాయి కబ్జాలు చేశారంటారా? అంటే తండ్రి ఒకరికి చెప్పేది, కొడుకు ఒకరికి చెప్పేది. అది వల్ల వాళ్ళ తమ్ముడుగానే అండర్స్టాండ్ గా లేడు ఆయన దగ్గర. అతను వెళ్ళిపోయినాడు పక్కకి. అతను గాని కాంగ్రెస్ లకి జంప్ అయినాడు, పాత కాంగ్రెస్ లకి, మధుసూదన్ రెడ్డి. అందువల్ల అతను అందులో ఇంకొకటి ఇప్పుడు నీకు ఎంపీటీసీ ఇస్తానని చెప్పింటాడు. వేరే నాయకులు ఎవరన్నా వచ్చి టక్కనే ఇతనికొద్దు, అతనికి బీసీ నాయకునికి ఇవ్వాలంటే జనరల్ వచ్చినా కానీ బీసీ నాయకునికి ఇవ్వాలంటాడు. అది పెద్ద ప్రాబ్లం వల్ల ఆయన మైనస్ పాయింట్. వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు. ఏమొచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కీమ్స్ అన్ని, గ్రౌండ్ లెవెల్ లో బానే ఉంది. ఇక్కడ ధర్మవరంలో సార్ నేను పెనుగొండండి. పెనుగొండ అక్కడ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? మేబీ వైఎస్ఆర్సీపీ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, పర్వాలే, బాగుంది. మళ్ళీ వస్తారంటారా? ఏమో అదే దైవాధీనం. దైవాధీనం చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? పింఛన్ ఇస్తాడు సార్ నాకు. పింఛన్ ఇంకా పిల్లలకి డబ్బులు ఇచ్చిన. మరి ఇక్కడ ధర్మవరంలో అండి? ధర్మవరమే. కేతిరెడ్డి గారు వస్తారా? వస్తారు. బాగా చేస్తున్నారు ఆయన ఇక్కడ. బాగుంటుంది అంటారు? జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే మా ఇట్లా వాళ్ళందరికి మంచి జరుగుతుంది. మా పిల్లలు, మా పాప ఎప్పటి నుంచో గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది, ఫ్రీ సీటు. మరి ఇక్కడ ధర్మవరం మేడం చెప్పండి, సార్ ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్? జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చిందండి పరిపాలన మీకు బాగా? మాకేం అన్ని అందుతున్నాయి. అన్ని అందుతున్నాయి. మరి సార్ కేసీఆర్ గారు వస్తారు ఇక్కడ? వస్తారు. అమ్మా జగన్ గారా? ఏం నచ్చిందమ్మా పరిపాలన మీకు? ఏం నచ్చింది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? పర్వాలేదండి, మాకైతే బాగుంది. మీకైతే బాగుంది. ఈసారి వస్తారంటారా? సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారా? వస్తారు. మరి ధర్మవరంలో కేతిరెడ్డి ఎవరున్నారు? కేతిరెడ్డి గారా? మరి టీడీపీ బీజేపీ నుంచి సూరి గారు కానీ శ్రీరామ్ గారు కానీ అంటున్నారు. వాళ్ళ అవన్నీ అనుకోవాలి అంతేగాని వచ్చేదైతే కేతిరెడ్డి గారు వస్తుంది. గంగాధర. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఇక్కడ ధర్మవరంలో కేతిరెడ్డి బాగానే పని చేస్తున్నాడట. మరి ఎవరనేది మనకి తెలియదు. అంటే టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి సూరి గారు కానీ పేటాల శ్రీనివాస్ గారు అంటున్నారు, శ్రీరామ్ గారు అంటున్నారు. శ్రీరామ్ అయితే మీరు బెస్ట్ అంటారా? అయితే బాగుంటుంది. ఎందుకని జగన్ గారి పరిపాలన నచ్చలేదా? వచ్చినా కదా, ఆయన బాగుంటది. ఆయన అయితే సీనియర్ మోస్ట్. థ్యాంక్ యూ. పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగానే ఉంది. ఈసారి సెకండ్ టైం అవుతారన్నారా ముఖ్యమంత్రి? కావచ్చు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు జగన్ వచ్చినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చినా పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎందుకనమ్మా? ఎవరైనా బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరైతే బాగుంటది ఎమ్మెల్యే కింద? ఇక్కడ ధర్మవరంలో ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? కేతిరెడ్డి గారు ఉన్నారు కదా వైసీపీ. టీడీపీ నుంచి సూరి గారు కానీ పేటాల శ్రీరామ్ గారు అంటున్నారు. అదే ఎవరైనా డిక్లేర్ లేదు కదా. డిక్లేర్ ఇస్తే కానీ తెలియదు అంటారా? డిక్లేర్ అయితే కానీ తెలియదు. జగన్ పరిపాలన ఉంది. బానే ఉంది. ఏమి వచ్చింది మీకు ఆయన పరిపాలన బాగా? అన్ని వచ్చింది. ఇండ్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది. కేతిరెడ్డి గారు మళ్ళీ వస్తారంటారా? కేతిరెడ్డి గారా? రావచ్చు. ఆయనే రావచ్చు సార్. ఆయనే రావచ్చా? పనులు బాగా చేశారు. ఈసారి ఇక్కడ పేటాల శ్రీరామ్ గాని కానీ సూరి గారు కానీ అంటున్నారు. టీడీపీ బీజేపీ కలిసి వైఎస్ఆర్ ఆయనే రావచ్చు అని. వైఎస్ఆర్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏ ప్రభుత్వం వస్తే అంటే క్లారిటీ చెప్పలేము కదా. ఏది మనకి ఫేవర్ అది చేస్తాం. పర్టికులర్ గా ఇది అని చెప్పే కాదు. ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? ఎలా చేసిందంటారు 5 years?
లబ్ధిదారులకు బాగానే లబ్ధి చేసింది, సంతోషం. అంతే కదా. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదండి. అవును. ఎలా ఉంటుంది ఈసారి ధర్మవరంలో ఫైట్? బాగా ఉంటుంది. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? అది చెప్పలేము, అది క్లారిటీ లేదు. ఓకే, ఎవరు అదే బెనిఫిట్ తీసుకున్నా వాళ్ళ మీద మార్నింగ్ ధర్మవరంతో పైన ఫేమస్ అయ్యారు కదా కంపల్సరీ. మరి అంత ఫేమస్ అనేది కూడా మరి చెప్పలేమంటే దానికి ఏదైనా ఉండదు. అంటే ఇప్పుడునే కాంపిటీషన్ ఉంది కదా, కాంపిటీషన్ ఉన్నా అంటే పథకాలు ఇవన్నీ కూడా అది లబ్ధి చేకూరు ప్రతి ఒక్కరు వాళ్ళు వేసే మాత్రం వేస్తారు కంపల్సరీ. జబర్దస్త్ ఉంటుంది. బాగుంటుంది అంటారు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన నచ్చింది నచ్చింది. ఇక్కడ ధర్మవరంలో మాకు గుర్తు సార్ పెనుగొండ సార్. పెనుగొండ. ఓకే, పెనుగొండలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు వచ్చింది కదా సార్ సునీత గారు. ఆమె మరి కళ్యాణ దుర్గం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమో సార్ చూడాలి, ఆయన పరిపాలన వస్తే బాగుంటుంది. ఓకే, వస్తుంది వైసీపీ పెనుగొండలో వస్తుంది సార్. వైఎస్ఆర్ బాగా పని చేస్తుంది. ఓకే, ఏం చేశారు ఆయన? అన్ని అందుతా ఉన్నాయి. మట్ట నాయకుడు ఎవరు లేరు. ఓకే, తరతరాలు ఎవరు లేరు. ఓకే, బయటలో రవి వాళ్ళు తెలియరు, వరదామ సూర్యుడు తెలియడు, బయటాలు శ్రీరాములు తెలియడు. వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? ఇక్కడ వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డి. ఓకే, ఆయన వస్తారా? పైన జగన్ ఉండాలా, కింద చెప్పు ఉండాలా. ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని నచ్చినాయి, ఏమంటే అవన్నీ చెప్పకూడదు. ఓకే, చెప్పకూడదు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. వ్యాపార ఏం చేస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంది అంటారు? సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో బానే వైసీపీ బానే చేస్తున్నారు. ఓకే, అవును సార్. ఇప్పుడు ఉండే పరిపాలనలో అంటే ప్రతి అందుబాటులో ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ ప్లస్ వచ్చే విద్యా కానుకేమో అమ్మఒడి గాని ప్రతిదీ ప్రియస్మెంట్ ఏమి జగనన్న కానుకేమి అన్ని వస్తున్నాయి, ప్రజలకి అందుబాటులో ఉన్నారు. గవర్నమెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా వెంకటరామరెడ్డి బాగా చేస్తున్నారు. ఈసారి ఇక్కడ టీడీపీ నుంచి బీజేపీ నుంచి కానీ సూరి కానీ పరిటాల శ్రీరామ్ గారు పోటీ చేస్తాను. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఎవరు చేసినా వెంకటరామరెడ్డికి తిరిగేలేదు. 40,000 మెజార్టీ వస్తుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది? పర్లేదు. ఈసారి వస్తానంటారా మళ్ళీ? నువ్వు చెప్పండి, ఈసారి ధర్మవరంలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వైసీపీ? టీడీపీ. ఎందుకని? ఎందుకంటే ప్రజలకు బాగుంటుంది. జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? అసలు పథకాలు ఇస్తున్నారు బాగా? ఏమీ రూపాయి కూడా ఇవ్వలేదా? మరి ఈసారి ధర్మవరంలో ఎవరైతే బాగుంటుంది? టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థి? అంటే సూర్య వచ్చినా బాగుంటది, శ్రీరామ్ వచ్చినా బాగుంటుంది. ఇద్దరు ఎవరైనా పర్వాలేదు అంటారు? గెలుస్తారు. ఇద్దరు ఎవరికి ఇచ్చినా గెలుస్తారంటారా? గెలుస్తారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? అది ఎట్లా నేను అవన్నీ చెప్తే ఎట్లయితుంది? జనాలు అంతా అనుకోవాలి కదా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ మనసు ఏమనిపిస్తుంది? మన మనసులో అయితే ఇప్పుడైతే చెప్పేయలేదు. లోకల్ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఎలా చేశారు? పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారా ఆయన? చెప్పలేముంటారు. ఎందుకని టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం వల్ల అంటారా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటారా? ప్రభుత్వ వ్యతిరేకత అంటే ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. దాని జనాలు పథకాలు తీసుకుంటున్నారు కాబట్టి జనాల్లో ఎట్లుండదు అనేది స్పందన మనం పెంచుకోలేము. పథకాలు అందుతున్నాయి. పథకాల గురించి మీరు ఏమంటారు? ఎలా ఉన్నాయండి పథకాలు? పథకాలు అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. అంటే పథకాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు అని అట్లేం లేదు. దాంట్లో అయితే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కొన్ని అనవసరమైనవి ఉన్నాయి, కొన్ని ఉపయోగపడేవి ఉన్నాయి. సో ఈసారి ఫైట్ టఫ్ ఉంటుంది అంటారు ఇక్కడ? టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నుంచి అయితే కేతిరెడ్డి గారు ఉన్నారు. మరి టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు ఇక్కడ? మామూలు వరదాపురం సూర్య అంటున్నారు. సూర్య గారు ఈయన సీనియర్ క్యాండిడేట్ కాబట్టి ఒకవేళ ఇతనికి అవకాశం ఉంటుంది. ఎవరికి? కేతిరెడ్డి గారు. టీం చేస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీని, జనసేన, బీజేపీ పొత్తు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే రాష్ట్రం పుట్టుబడి వెనకల పడిపోయింది కాబట్టి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందుకు. ఓకే, ధర్మవరంలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుందంటారు? టీడీపీ అభ్యర్థి ఉమ్మడి కానీ బీజేపీకి వచ్చిందని అనుకుంటున్నారు. సూర్యనారాయణ గారు. టీడీపీకి ఇచ్చి ఉంటే ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది?
టీడీపీ అనేది ఇంకా కొత్త అయిపోయిందంట కదా, అయిపోయింది, టికెట్ ఖరారు అయిందంట. దానికి ఇంక మనం ఏం చేస్తాం? అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు అంటున్నారు సూర్య గారు అని. ఓకే, సూర్య గారు అయితే బాగుంటది. మరి కేతిరెడ్డి గారు ఎలా చేశారండి ఇక్కడ? కేతిరెడ్డి గారు ఏముందండి, దోసుకుండేది ఎక్కువ అయిపోయింది. ఫండ్స్ లేక ఏం దోసుకుండేది ఎక్కువ అయిపోయింది అంతే, ఇంకేం తెలియదు. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు వస్తాడు. వస్తారు అందుకని అంతే, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఓకే, అభివృద్ధి అంటే ఏం కావాలి మీకు? జాబ్స్. జాబ్స్ ఇంకా రాజధానా? వైసీపీ వచ్చేసి విశ్వశ్రీ ఇచ్చారండి, విశ్వశ్రీ చరణ్ గారికి ఇచ్చారు. ఓకే, మరి కళ్యాణ్ దుర్గం నుంచి ఆమె అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారన్నారు? ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి, చేయలేదని, అక్కడ కూడా సరిగ్గా చేయలేదని చెప్పేసి జనాలు. అవును, వాళ్ళు అక్కడ నుండి ఇప్పుడు షఫల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉండే నాయకులని వేరే చోటుకి వేస్తున్నారు. అప్పుడు ఏమైపోయిందంటే దీనివల్ల జనాలకు నమ్మకం పోతుంది. కొత్త నాయకుడు వచ్చి ఉండే నాయకులు పోతే ఇప్పుడు అక్కడ ఇంతకు ముందు నుండి ఉండే వాళ్ళకి ఏం ఉండదు కదండి. వాళ్ళు ఎక్కడ పోతారు తర్వాత? అదే వైసీపీలో ఇవి ఉన్నాయి వర్గ విభేదాలు, టీడీపీలో కాదు కదా. టీడీపీలో రెండిట్లో ఉన్నాయి, రెండిట్లో ఉన్నాయి. ఓకే, అది చెప్పలేదు. అందుకనే ఇప్పుడు తెలుస్తా ఉండదు ఇప్పుడు దేనికి వేస్తారు, ఎక్కడ వేస్తారని ఇంకా అది క్లారిటీ రాలేదు. ఇంకా కొంచెం ఎలక్షన్ ముందుకు వెళ్తే తర్వాత ఏమన్నా ఎన్నికలకు ఏమన్నా కొంచెం చెప్పొచ్చు. సరైన పోటీ లేదు, ఎవరికి లేదు పోటీ చేసే వాళ్ళకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒంటరిగా వచ్చింటే ఒక పోటీ ఉండేది. మళ్ళా చంద్రబాబు లీనమైనాడు, ఆయనకి ఆల్రెడీ తెలుసు. కానీ జగన్ పరిపాలన చూసి కొంతమంది నచ్చనలు ఆయనకి వేయచ్చు. 50-50 అని అనుకుంటున్నాను. ఓకే, అంటే నచ్చనే పరిపాలన నచ్చ ఉంటారు కదా, ఉన్నారు, ఎందుకు ఉంటారు. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చలేదు పరిపాలనలో? నాకు జగన్ నచ్చింది. అదే ఏం నచ్చింది అంటే కొంతమంది ఎడ్యుకేషన్ పరంగా గానీ, పేదవాళ్ళకి గానీ, ముసలి పెన్షన్స్ గానీ నాకు కొన్ని నచ్చాయి. ఓకే, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందన్నారు? టీడీపీ. ఎందుకని సార్? మంచి అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్ అంతా. ఓకే,